అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుస్మితా రాణి నామినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపు ఎన్నికల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ వేసుకోవచ్చని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా నామినేషన్ తిరస్కరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. మన కళ్యాణదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 154లో రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. రేపు అనగా 18 తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అది 25 వరకు కొనసాగుతుంది. ఈ 18 నుంచి 25 వరకు కొనసాగే నామినేషన్ ప్రక్రియకి మనము ఇక్కడ ఆర్ఓ ఆఫీస్ అంతే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం అయింది. అక్కడికి వచ్చి ఎయిదర్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ ఆర్ క్యాండిడేట్ కానీ, లేదా ఇండిపెండెంట్ నామినేషన్ వేయాలనుకునే క్యాండిడేట్స్ కానీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళచ్చు. మేము వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ కిట్ అని ఏర్పాటు చేసి ఒక 18 డాక్యుమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. విచ్ ఇంక్లూడ్స్ ఫామ్ 2B, ఫామ్ 26, ఓత్ ఆఫ్ ఎఫర్మేషన్, అలాగే వాళ్ళు ఎంత డిపాజిట్ చేయాలి. యూజువల్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అయితే 5,000, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జనరల్ క్యాండిడేట్ అయితే 10,000, SC ST కేటగిరీ క్యాండిడేట్ అయితే 5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఈరోజు పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అందరు క్యాండిడేట్లకి చెప్పడం జరిగింది. ఏంటి అంటే, మీరు ఫామ్ 2B అలాగే ఫామ్ 26 తెచ్చేటప్పుడు ప్రతిదీ కూడా ఫిల్ చేసి తేవాలి. ఏది బ్లాంక్ నామినేషన్ ఇవ్వకూడదు అనేది తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేషన్ కోసం. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి అని క్యాండిడేట్కి తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా మనము లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ కూడా మనం ఇక్కడ పెట్టాము. ఎవరైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాకిన్ అయితే వాళ్ళకి లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 1 లేదా 2 సింబల్స్ సెలెక్ట్ చేసుకుని మనకి ఇస్తారు. సో అంతేకాకుండా మనము వాళ్ళని సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అడుగుతున్నాం. వాళ్ళు ఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నారో అది కూడా ఫైల్ చేస్తే తేవాలి. దీంతో పాటు ఇవి కాకుండా ఫోటోల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఫోటోలు స్టాంప్ సైజ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ 2 కావాలి. స్టాంప్ సైజ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ స్పెసిఫికలీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి కావాలి. వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటోలు తీసుకురావాలి క్యాండిడేట్లు. సో అవి మాత్రమే యాక్సెప్ట్ చేయబడతాయి. అంతేకాకుండా 100 మీటర్ పరిధిలో ఎవరు ఏ వాహనాలు రావు. 100 మీటర్ పరిధి బయట 3 వాహనాలు మాత్రమే అలౌ చేస్తాము. అంతేకాకుండా క్యాండిడేట్తో పాటు 4 మాత్రమే ఈ నామినేషన్ రూమ్లోకి అలౌ చేస్తాం. ప్రతిరోజు 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి ఆన్ డాట్ మధ్యాహ్నం 3 గంటలు ఎగ్జాక్ట్లీ 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ విధంగా రోజుకి 11 to 3 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఆర్ఓ ఆఫీస్లో. అందుకనే అందరికీ మనం చేసుకుంటున్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నామినేషన్ వేయడానికి దే కెన్ వాక్ ఇన్ టు హెల్ప్ డెస్క్. అలాగే అక్కడే ఫామ్స్ తీసుకుని వాళ్ళ నామినేషన్ ప్రక్రియని ఇంకా సులభతరం చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.